నిజమే కదా, కోట్లు కావాలంటే మీరే పరిశోధించుకోండి. నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా పరిశోధించుకోండి. కష్టపడిన వాళ్ళంతా ఎలా ఉన్నారు, ఇప్పుడు కష్టంతోనే ఉన్నారు. సులభంగా సంపాదించిన వాళ్ళు ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. కష్టపడితే కష్టం వస్తుందండి, దాంట్లో డౌటే లేదు. కానీ కష్టపడకుండా సులభంగా సంపాదించే మార్గాలు బోలుడు ఉన్నాయి. అది ఎలా అనేది మాకు కొన్ని టిప్స్ అది ట్రిప్స్ కాదు, దీంట్లో ట్రిప్స్ అంతా లేవు. నీ మైండే దీనికి పని పెట్టు, దీని ద్వారా ఉంది. ఈ మైండ్ ద్వారా ఆలోచిస్తే అన్ని సులభ మార్గాలు దొరుకుతాయి, సులభ మార్గాలు దొరుకుతాయి. ఇప్పుడు అంబానీ ఒకప్పట్లో కష్టపడ్డాడేమో, పడి ఉన్నాడు. బిల్ గేట్స్ గారు వీళ్ళంతా ఒకప్పట్లో కష్టపడి ఉంటారు. కష్టపడితే ఉంటే కష్టంతోనే 50 రూపాయలు 100 రూపాయలు కూడా పనిచేసిన వాళ్ళంతా అలా కష్టపడినారు. తర్వాత మైండ్ని ఆలోచించారు, ఎనీ టైం డబ్బుని గురించి ఆలోచించి సులభ మార్గాలు ఎత్తికారు. ఈరోజు వాళ్ళు వేసే డ్రెస్సులు లక్షలు కోట్లు కదా ఉన్నాయి. వాళ్ళు ఏం కష్టపడుతున్నారు, కోట్లు గంటలకే నిమిషాలకు కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎలా కష్టపడినారా? ఇప్పుడు కష్టపడుతున్నారా? దీన్ని ఉపయోగిస్తున్నారు, దేన్నే మైండ్. కాబట్టి నేను పెద్దోళ్ళు మాట సద్యాన్నం మూట అన్నట్టు కూడా చాలామంది చెప్పారు కూడా. అది మూటల ఆ కాలానికి వర్తిస్తుంది, ఈ కాలానికి వర్తించదు. కష్టపడితే ఏమొస్తుంది అంటే కష్టమే వస్తుంది. నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి డైలీ కష్టమే వస్తూ ఉంటుంది నీ దగ్గరికి. బాడీ మొత్తం కష్టపడిపో ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్ని కష్టాలు కనిపిస్తుంది. కష్టంతో కూడిన డబ్బులు ఇచ్చాట దాన్ని సరిపడుతూ ఉంటుంది. కాబట్టి సులభ మార్గాలు. చాలామంది అడగొచ్చి ఈ క్వశ్చన్ల మధ్యలో, సార్ ఏ పని చేయకనే ఎలా వస్తుంది సార్ డబ్బు అని క్వశ్చన్స్ అడుగుతారు.